ఒకసారి మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే సంచలనంగా మారిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేది ఒక సంచలన వార్త కనబడుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. తలుచుకుంటే ఇప్పుడు ఒక బలమైన నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వస్తుంటే కూడా జోరుగా ప్రచారం చేయండి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కేసీఆర్ ఏదైతే ముగ్గురు నేతలకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవి మాత్రం ఖరారు చేశారు. మరి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పేరు ఇప్పుడు ఖరారు చేయడం పోకపోవడంతో మాత్రం ఇటు ఖమ్మం జిల్లాలోని ఇటు అనుచరవారు కానీ తన కార్యకర్తలు కానీ కొంచెం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు అనేక పదవులు కూడా అనుభవించిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఖమ్మం జిల్లాలో మాత్రం కొన్ని రోజుల నుంచి కూడా ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు రాకపోవడంతో కూడా ఆ తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తను తెలుగుదేశంలో పార్టీలో దాదాపు 40 ఏళ్ళ రాజకీయంలో ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా మంత్రి పదవి దాదాపు భారీ నీటిపారుదల శాఖ, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ, అదేవిధంగా ఆబ్కారీ శాఖ, ఈ 3 పదవుల్లో కూడా అనుభవించిన అనుభవం ఉన్న ఒక నాయకుడు అని చెప్పుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ, అది అభివృద్ధిలో కానీ, ఇటు రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా అన్ని అభివృద్ధి విషయంలో కానీ చాలా చురుకుగా పనిచేశారు. ఒక బలమైన నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం రోజు రోజుకి కొంచెం అసంతృప్తిగా కార్యకర్తలు మాత్రం అసంతృప్తి లేకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా సాగిపోవచ్చు. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు కూడా ఆయన వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో మాత్రం గులాబీ బస్సు కేసీఆర్ తనదే శైలిలో మాత్రం హరీష్ రావుని రంగంలోకి దింపి కూడా పార్టీ మరొద్దు, తమకు సముచితమైన స్థానం కల్పిస్తానంటూ కూడా ఇటు మంత్రి మంత్రుల నేపథ్యంలో మాత్రం ఈ నెల జనవరిలో కూడా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏర్పడిన సభలో కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేసీఆర్ వెంట ఉండి కూడా తన ప్రచారంలో కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు మంచి ఏదో పదవి ఇస్తారని ఆశించినప్పుడు కూడా అవి రాకపోవడంతో పాటు ఇటు కార్యకర్తలు అభిమానులకు కూడా కొంచెం పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం జిల్లా ఏదైతే ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వెంకటరావుకున్న పనితీరుతో పాటు మంచి పేరు సంపాదించుకున్న ఒక బలమైన అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా పాలేరు నుంచి పోటీ చేయాలనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా పాలేరు నియోజకవర్గం అనేది పెద్ద నియోజకవర్గం చెప్పవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేంద్ర రెడ్డి మీద ఓడిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అసంతృప్తి ఉన్న మాత్రం ఈ మధ్యకాలంలో కూడా తను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే తన అనుచరులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం ప్రచారం ముమ్మరంగా నియోజకవర్గంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా కూడా కేసీఆర్ కూడా తప్పనిసరిగా పార్టీలో ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారనే ఒక సమాచారం రావడంతో పాటు కూడా తుమ్మల నాగేశ్వరరావుని కూడా దగ్గర తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ కూడా తనదే శైలిలో కూడా ఖమ్మం తప్పనిసరిగా పార్టీలో ఉండాలి, రాబోయే ఎన్నికల్లో మాత్రం పార్టీలో ఉండకుండా ఖమ్మం జిల్లాని బలోపేతం చేయాలని కూడా ఒక సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఇంకా వేరే పార్టీకి వెళ్లకుండా కూడా బీఆర్ఎస్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, అదేవిధంగా పార్టీ సీటు ఇస్తే సరే, లేదంటే ప్రజల ముందుకే రంగంలోకి దూకుతా అంటూ కూడా తుమ్మల చెప్పినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ప్రజల్లోకి వెళ్ళేంత ఛాన్స్ ఉందా? పార్టీ సీట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా? అంటే చూసుకోవచ్చు ప్రణయ్, గత కొంతకాలం నుంచి కూడా పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ మారితే జిల్లాలో భవిష్యత్తు ఉండదని, ఎందుకంటే గతంలో జరిగిన 2014 ఎన్నిక కానీ అదేవిధంగా 2018 ఎన్నికల్లో కానీ కేవలం ఖమ్మం జిల్లాలో ఒక సీటు మాత్రమే, ఖమ్మం జిల్లా నుంచి ఒక సీటు, కొత్తగూడెం నుంచి ఒక సీటు, 2 సీట్లు గెలిచిన మిగతా 9 స్థానాలు 9 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలు చెందడంతో పాటు కూడా తీవ్రంగా అసంతృప్తి నెలకొన్న పరిస్థితి. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లో మాత్రం వర్గ విభజనంతో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారని ఒక ప్రచారం కూడా సాగింది. ఎందుకంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల నుంచి కానీ అదేవిధంగా పువ్వా అజయ్ కుమార్ నేతృత్వంలో వీళ్ళిద్దరు పువ్వా
అజయ్ కుమార్ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ వర్గ విభేదం మాత్రం నేపథ్యంలో మాత్రమే పాలేరులో తన ఓటమి పాలని చెప్పి కూడా ఇటు కేసీఆర్ గుజరాత్ ప్రచారం అందించారు. ఈ నేపథ్యంలో తుమ్మలలో కొంచెం పక్కకు పెట్టిన నేపథ్యంలో మాత్రం పార్టీ మాత్రం ఒక జోరుగా మాత్రం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం కేసీఆర్ తన శైలిలో మాత్రం గులాబీ బాస్ తన శైలిలో మాత్రం మాజీ మంత్రిని మాత్రం ఎటు వెళ్ళకూడదు, తప్పనిసరిగా తమతమే స్థానం ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో మాత్రం ప్రెసెంట్ గా అయితే మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళడానికి మాత్రం ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇంకా పాలేరులో మాత్రం ఎమ్మెల్యే సీటుకి ఇవ్వకపోతే మాత్రం, ఎందుకంటే గత కొంతకాలం కూడా అక్కడ కన్నాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ సిట్టిగా స్థానం ఇస్తానని చెప్తున్న నేపథ్యంలో మాత్రం కొంచెం తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలకు అసహనం ఏర్పడింది. రాబోయే రోజుల్లో అక్కడ పాలేరు నుంచి సీటు ఇస్తారని మాత్రం కొంచెం ఆలోచన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఖమ్మం నుంచి కానీ అదేవిధంగా పాలేరు నుంచి మాత్రం పోటీ చేయాలని చెప్పి తన అనుచరులు మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్.